సినిమా గురించి నేను ఎందుకు కష్టపడ్డాను? బికాస్ ఆఫ్ అఫ్జల్, నాట్ బికాస్ ఆఫ్ అమిత్, బికాస్ ఆఫ్ గౌస్ కాసా హూ రిటర్న్ ద స్టోరీ. స్క్రీన్ ప్లే ఎవరు రాశారండి? స్టోరీ. మీరు 6 నెలలు వాడు వెనకాల పడితే అతను వచ్చి మీకు సినిమా చేశాడు, అవునా కాదా? మీరు 6 నెలలు అతను వెనకాల తిరిగారు. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ రోల్ ప్రకారం వాళ్ళకి మీరు ఇచ్చేయండి క్రెడిట్. నేను చేయించుకున్నాను, నేను పిండుకున్నాను, ఏదో డైరెక్ట్ చెప్పినట్టు ఎవరో మీరు ఒకరిని హైర్ చేసుకుని రైటింగ్ చేసుకున్నారు, ఒక స్టోరీ డెవలప్ చేసుకున్నారు. హిజ్ నేమ్ ఇస్ గౌస్ కాజా. అవునండి, నాకు గౌస్ కాజా సపోర్ట్ చేశాడు, బాగా చేశాడండి, రైట్. అండ్ లిరిక్స్ సందీప్ గారు రాశారు, గుడ్. అఫ్జల్ అనే అతను లేకపోతే ఈ సినిమానే లేదు. అఫ్జల్ అంటే డైరెక్టర్ అండి, ఈజ్ యంగ్ డైరెక్టర్ ఫ్రమ్ విజయవాడ. 10 రూపీస్ అనే సినిమా తీశాడు, 2 కొరియోగ్రాఫర్లు చేశారు. మీరు ఇప్పుడు డాన్స్ ఎవరు బాగా వేయించారంటే మీరు 2 బాగా వేయించారని చెప్పాలి, కానీ ఎవరైనా కొరియోగ్రాఫర్ నేను చెప్పినట్టు చేశాడు, నేను తిప్పాను, ఈ సినిమాకి హీరో మీరే కనబడతారు, నేను కాదు. అర్థవుతుందా? కాకపోతే ప్రతి టెక్నికాలిటీ ఎవరు వర్క్ చేశారో వాళ్ళ గురించి మీరు చెప్పండి. మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంత తిరిగామో మాకు తెలుసు. అర్థవుతుందా? మీరు ఏదో మా గురించి 100,000 చెప్పాలని నేను అనట్లేదండి. గివ్ సమ్ క్రెడిట్.